అటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో మహబూబాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో పెసరబండ తండాలోని ప్రాథమిక పాఠశాలలోకి వర్షం నీరు చేరి పాఠశాల జలమయంగా మారింది. పాఠశాల ఆవరణ తరగతి గదుల్లోకి నీరు చేరడంతో తరగతులు నిర్వహించడం ఇబ్బందికరంగా మారింది. విద్యార్థులు అవస్థలు పడి పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వెళ్లిపోయారు. పాఠశాల అంతా జలమయంగా మారడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాఠశాలల్లోకి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. నీరు నిల్వ ఉంటే రోగాల బారిన పడతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వర్షం నీటిని త్వరగా తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయన్న వాతావరణ శాఖ అధ్యయన కేంద్రం హెచ్చరికలతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఏటా వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు విద్యార్థులు. దినసరి నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు చదువుకునే ఈ పాఠశాలపై చిన్న చూపు చూడడం ఏంటని ప్రశ్నిస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. అధికారులు స్పందించి త్వరగా నీటిని క్లియర్ చేసి విద్యార్థులు తరగతులకు హాజరయ్యేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. పిల్లలకి ఎంత సరదా. చెరువుని కల్పిస్తున్న ఈ పాఠశాల పేరు ఎంపీపీఎస్ పెసరబండ తండ, మోవారు మండల్. చిన్నపాటి వర్షానికే మొత్తం చెరువుని కల్పిస్తుంది. మా పాఠశాలలో 18 మంది పిల్లలు రెగ్యులర్గా వస్తూ ఉంటారు. ఇద్దరు ఉపాధ్యాయులను పనిచేస్తున్నాం కూడా చెరువులాగా ఉండి అనేక భయంకరంగా ఉంది పరిస్థితి. ఇది శిథిలావస్థని ఈ పాఠశాల చూసేసి పిల్లలు కూడా బడికి వచ్చే పరిస్థితి లేదు. తల్లిదండ్రులు కూడా ఎన్నోసార్లు మరణించుకున్నప్పుడు కూడా చాలా దయనీయ పరిస్థితిలో ఉంది. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వమైనా సరే మిగతా పెద్దలందరూ కూడా దీన్ని స్పందించి మా పాఠశాలకు భవనాన్ని కేటాయించాల్సిందిగా కోరుతున్నాం.